వెల్కమ్ టు ది లియో. వివేకానందరెడ్డి కేసు రోజుకొక మలుపు తీసుకుంటుంది. నిన్నగాక మొన్న ఆ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పట్లో కూతురు సునీత మీద, అలాగే ఆ సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి అప్పట్లో సిబిఐ అధికారి రామ్ సింగ్ను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కేసులో సునీత భర్తను కూడా లాగే ప్రయత్నం చేశారు. సో పోలీసులు దీనికి సంబంధించి ఇవంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్, ఎక్కడా కూడా సిబిఐ అధికారులు కానీ సునీత కానీ బెదిరించలేదు, భయపెట్టలేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆ పిఏ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు మాత్రమేనని చెప్పి ఆ పోలీసులు కోర్టుకైతే నివేదిక ఇచ్చారు. తదుపరి చర్యలు కోర్టు తీసుకుంటుంది. ఇది గడువక ముందే అప్పట్లో మనకి గుర్తుండే ఉంటుంది, ఆ దస్తగిరి ఎవరైతే వివేకానందరెడ్డి కేసులో ప్రధాన అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి ఉన్నాడో, దస్తగిరిని ఒక తప్పుడు కేసులో ఇరికించి కడప జైల్లో కొంతకాలం పెట్టిన మాట వాస్తవం. ఆ సమయంలో అదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఒక మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలులోకి వెళ్ళి దస్తగిరి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. నిబంధనల ప్రకారం చైతన్య రెడ్డిని జైలు లోపలికి పంపకూడదు. కానీ అక్కడ జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ కావాలని ఈ వ్యక్తి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి అని తెలిసి ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన కేసుకు సంబంధించిన నిందితుడు దస్తగిరి జైలు లోపల ఉన్నాడని తెలిసి కూడా కావాలనే లోనికి పంపారు. మెడికల్ క్యాంప్ అనేది పచ్చి అబద్ధం. దీనిపై ప్రభుత్వం అయితే అభియోగాలు అయితే నమోదు చేసింది. త్వరలో నాటి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ మీద కూడా చర్యలకైతే రంగం చేస్తున్నారు. ఒక రకంగా ఆ నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే భద్రతాపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు. దస్తగిరి గతంలో చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పాడు, తర్వాత మీడియాకి చెప్పాడు. ఆ రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వచ్చి కేసులన్నీ వెనక్కి తీసుకోమని, తన భార్య అంతకు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోకపోతే కుటుంబం మొత్తాన్ని కూడా చంపేస్తామని, మా జోలికి వస్తే మీరెవరూ మిగలరని చెప్పి బెదిరించారు. నాకు కొంత డబ్బు కూడా ఆఫర్ చేశారు, నువ్వు ఒప్పుకుంటే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత డబ్బు కూడా ఆఫర్ చేశారని చెప్పి స్వయంగా ఆ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. దానికి ఆధారంగా ఆ రోజున సీసీ కెమెరాలు బయటికి తీయాలని కూడా నాడు దస్తగిరి డిమాండ్ చేశాడు. సిబిఐ కోర్టు కూడా ఈ అభియోగాలను అప్పట్లో నమోదు చేసి ఆ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. సో దస్తగిరి చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటని చెప్పి ఆ గతంలో కూడా నోటీసులు ఇచ్చింది. బట్ తరువాత విచారణలో ఆ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో లోనికి వెళ్ళింది వాస్తవం, కానీ అది మెడికల్ క్యాంపు కాదు. ఒకవేళ నిజంగానే ఆ లోన్ ఉన్నటువంటి ఖైదీలకు మెడికల్ క్యాంపు నిర్వహించాలంటే అప్పటికే కడప రిమ్స్లో కానివ్వండి, జీజీహెచ్లో కానివ్వండి, అక్కడ కానివ్వండి చాలా నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు. వాస్తవానికి వారి ప్రభుత్వ డాక్టర్ల చేత దీన్ని చేయించాలి. కానీ ఆ కేసులో వివేకానందరెడ్డి కేసులో హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొడుకుని ఎందుకు లోనికి పంపాడు? ఆయన డాక్టర్ అయితే అయి ఉండొచ్చు, బట్ అంతకంటే అనుభవం కలిగినటువంటి ప్రభుత్వ వైద్యులు ఉన్నప్పుడు ఎందుకు ఈ వ్యక్తిని పంపారు అంటే ఒక ప్రీ ప్లానెడ్ ప్రకారం దస్తగిరిని బెదిరించడం కోసమే పంపారు. ఆ విషయం నాటి జైలు సూపరింటెండెంట్ కూడా తెలుసు. సో ఇదే విషయం మీద అభియోగాలు అయితే మోపటం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. దురుద్దేశంతోనే జైలులోకి అనుమతి, డాక్టర్ చైతన్య రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడని తెలిసే వైద్య శిబిరం నిర్వహణ, కడప కేంద్ర కారాగారం పూర్వ సూపరింటెండెంట్ ప్రకాష్ పై అభియోగాలు నమోదు. జైల్లోకి వెళ్లి వివేక హత్య కేసు అప్రూవల్, దస్తగిరిని చైతన్య రెడ్డి బెదిరించిన వ్యవహారం. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. వివేక హత్య కేసు అప్రూవల్ షేక్ దస్తగిరిని ఆ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలులోకి వెళ్లి బెదిరించిన ఘటనకు సంబంధించి కడప కేంద్ర కారాగారం అప్పటి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ పై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వైద్య శిబిరం కోసం అంటూ చైతన్య రెడ్డిని జైల్లోకి అనుమతించి ప్రకాష్ నిబంధనలు ఉల్లంఘించి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని చెప్పి ఈ నివేదికలు అయితే పేర్కొంది. అప్పటికే కడప రిమ్స్, జీజీహెచ్లో ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ ఖైదీలకు వైద్య పరీక్షల పేరిట చైతన్య రెడ్డిని జైల్లోకి వెళ్లేందుకు అనుమతించడంతో పాటు ఆ కారాగార పరిపాలనా నిబంధనలు, పద్ధతులను ఆయన ఉల్లంఘించారు. ఒక రకంగా ఆ సెక్యూరిటీ పరంగా కూడా ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఒకవేళ దస్తగిరి మీద ఏదైనా చైతన్య రెడ్డి దాడి చేసి ఉంటే లోనికి మెడికల్ క్యాంప్ పేరుతో వెళ్ళారంటే రకరకాల ఆయుధాలు లోనికి పట్టుకెళ్తారు, కత్తులు, సూదులు, కటార్లు, బోలు పట్టుకుని వెళ్తారు.
సో మరి ఏదైనా దాడి చేసి ఉంటే దస్తగిరి మీద, దస్తగిరిని జైల్లో చంపడానికి ఏదైనా కుట్ర పన్ను ఉంటే, సో ఈ వ్యవహారాన్ని అందుకనే సీరియస్గా తీసుకున్నారు. సో వీటన్నిటి మీద సంబంధించి ఇప్పుడు అభియోగాలు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి ప్రకాష్ నుంచి వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే ప్రకాష్ మీద కేసు కూడా నమోదు చేసి విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రకాష్ అప్పుడు కడప జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ ప్రస్తుతానికి ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీకి దానికి సర్వీసెస్కి ప్రిన్సిపల్గా అయితే వ్యవహరిస్తున్నారు. చైతన్య రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడని ప్రకాష్కు తెలుసు. అయినా దస్తగిరి అదే జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో చైతన్య రెడ్డిని లోనకి అనుమతించారు. బ్యారెక్ సందర్శనకు వీలు కల్పించి భద్రతాపరమైనటువంటి ప్రోటోకాల్ను ఉల్లంఘించారు అనేది బలమైన ఆరోపణ. నేను ఇందాకే చెప్పా, జైల్లోకి వెళ్ళటమే కాదు, దస్తగిరి ఏదైతే బ్యారెక్ ఉన్నాడో ఆ బ్యారెక్ వద్దకు వెళ్ళి దస్తగిరితో దాదాపుగా ఒక 20 నిమిషాలు అరగంట సేపు మాట్లాడి దస్తగిరిని బెదిరించారు. ఇవన్నీ సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. వాస్తవానికి మెడికల్ క్యాంపు పేరుతో వెళ్ళిన వ్యక్తికి దస్తగిరితో అరగంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దస్తగిరితో అరగంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పైగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంత తీవ్రంగా ఉందో తెలిసి ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి కొడుకుని జైల్లోకి అదే కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి దగ్గరికి పంపటం అంటే ఇది పక్కాగా కుట్రతో చేసినటువంటి ప్లానే. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది, పోలీస్ శాఖ కూడా దీన్ని అయితే సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతానికి నాటి జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ మీద అభియోగాలు మోపింది. మరో పక్క పిఏ కృష్ణారెడ్డి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా, కంప్లైంట్లన్నీ కూడా తప్పుడు కంప్లైంట్లని అని చెప్పి పోలీసులు అయితే తేల్చడం జరిగింది. దీంతో వివేకానంద రెడ్డి కేసు అయితే రోజుకొక మలుపు తీసుకుంటుంది. మరి ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, అంటే సూపరింటెండెంట్తో పాటు ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనేది అయితే విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో తేలిన తర్వాత వీరందరి మీద కూడా వేటు వేసే అవకాశం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.